ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆరాధన వ్రతంలో భాగంగా తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధించుటకు ఏంటి కారణాలు అనే విషయం ఆలోచిద్దామండి. సర్వసాధారణంగా మనం ప్రతిరోజు అంటే ప్రతి ఆదివారం కూడా ప్రభువుని గణపరుస్తూ ఉంటాం కదా, తండ్రి అయిన దేవుని ఆరాధిస్తూ ఉంటాం. అయితే ఎప్పుడు కూడా ఆలోచించండి ప్రియులారా, ఇక్కడ చెప్తున్న సేవకుడు ఏదైతే చెప్తాడో ఆ మాటలను మనము తీసుకొని ఆరాధిస్తూ ఉంటాం కదా. చివరిగా ఏమంటామంటే రక్షణ పాత్రను చేబూని అనే మాట కూడా చెప్తూ ఉంటాం కదా. అదేవిధంగా చివరిగా ఏమంటామంటే రక్షణ పాత్రను చేబూని నీకేమీ చెల్లించలేక అనే మాట కూడా వాడుతూ ఉంటాం. ఇన్ని మేలు చేసిన తండ్రి మీకు మేమేమి చెల్లించలేక అనే మాట కూడా పరిపాటుగా వాడుతూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని వల్ల నేనేమంటానంటే ఆయనకు మనం ఏమి చెల్లించలేమా అంటే మనం చేసే ఆరాధన ఎలా ఉంటుందంటే ఒకటి మీరు ఆలోచిస్తే ప్రియులారా, ఎలా ఉంటుందంటే కృతజ్ఞత కలిగి ఉంటాం అంతే కదా. కృతజ్ఞత తెలుపుతున్నాం అంతే. ఆరాధన వేరు, కృతజ్ఞత వేరు, ప్రార్థన వేరు. ఈ మూడు దగ్గరగా ఉంటాయి. ప్రార్థన చేసేటప్పుడు తండ్రికి స్తుతులు చెల్లించవచ్చు, తప్పులేదు కదా. అదేవిధంగా ఆరాధించేప్పుడు మాత్రం ప్రార్థనకు చోటు లేదు. ఆరాధన చేసేప్పుడు ప్రార్థనకు చోటు లేదు కదా. అయితే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనం చేసే ఆరాధన అది కృతజ్ఞతదా లేదంటే నిజంగా వర్షిప్ చేస్తున్నామా? చాలామంది చూడండి థ్యాంక్స్ చెప్పే విధంగా ఉంటారు, కృతజ్ఞత చెల్లించే విధంగా ఉంటారు కదా. కొన్ని మాటలు చూద్దాం బైబిల్ గ్రంథంలో. ఈ మాటలు చెప్పిన తర్వాత కూడా మీకు ఎలా చేస్తారో మీకు అర్థమవుతుంది. ఎపిసోడ్ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎపిసోడ్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. చూడండి చాలమ్మ, ఇక్కడ ఏముంటుంది ప్రియులారా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. ఇది తండ్రి యొక్క అనాది సంకల్పం. కాబట్టి ఏం చేస్తామంటే మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలోనే ఉండగా తండ్రి నన్ను మీరు క్రీస్తుతో బ్రతికించారు అనేసి ఆరాధిస్తాం కదా. అది కృతజ్ఞత తెలిపే విధంగా ఉంది కానీ నిజంగా వర్షిప్ చేసే విధంగా లేదు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు కదా. సెలబ్రిటీస్ అంటే స్పోర్ట్స్ ప్లేయర్ కావచ్చు, అదేవిధంగా సినిమా యాక్టర్స్ కావచ్చు. వాళ్ళని చూడండి, వాళ్ళు ఏమి చేయరు. అభిమానులకు ఏమైనా చేస్తారండి? ఏమి చేయరు కదా. కానీ వాళ్ళ యాక్టివిటీస్ మనకు నచ్చి, లేదంటే సినిమా యాక్టర్ అయితే వాడు డ్యాన్స్ నచ్చు, లేదంటే వాటి యాక్టింగ్ నచ్చు, మనకేం చేస్తాం, మనం ఫిదా అయిపోతూ ఉంటాం. లేదంటే మనకు అటిట్యూడ్, నేను అలా ఉండాలనుకున్నాను కానీ అతను చూస్తున్నా, ఇది ఖచ్చితంగా ఇది నాకు సంబంధించిన ఇది, నా డ్యాన్సే, నా యాక్టింగ్ ఇది అని రెండు మ్యాచ్ అయినప్పుడు కోయిన్సినప్పుడు ఏం చేస్తాం, మనకి ఫిదా అయిపోతున్నాం. అది నిజంగా అతన్ని మనం ఆరాధిస్తూ ఉంటాం కదా. అదేవిధంగా స్పోర్ట్స్ ప్లేయర్లు కూడా చూడండి, సచిన్ అంటే ఇష్టంలో ఎవరూ లేరు. సచిన్ కనపడితే మాట్లాడాలనేసి చాలా ఆశగా ఉంటుంది. అతను మనకేమైనా చేస్తాడండి? ఏమి చేయడు. ఏమి చేయనప్పుడే వాళ్ళని అంతగా ఆరాధిస్తున్నప్పుడు మరి తండ్రైన దేవుడు ఆయనకు అనాది సంకల్పం ప్రకారం మనల్ని సచిన స్థితిలో ఉన్నప్పటికీ క్రీస్తుతో కూడా మనం బ్రతికించాడు కదా. ఇంకెంతగా ఆరాధించాలి కదా. మాట మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ ముక్కు మొహం తెలియని వ్యక్తిని మనం ఎక్కడ చూస్తాము, టీవీలో చూస్తాము, ప్రత్యక్షంగా ఎప్పుడు చూడడం కదా. అయినప్పటికీ అంత ప్రాధాన్యత, అంత ప్రయారిటీ మనం ఇస్తున్నాం. మరి ఇక్కడ మన కోసము, మరి తన ప్రియకుమారుడు మన కోసం, మనం అంటే ఎవరు కూడా తెలియనప్పటికీ కూడా చచ్చిన స్థితిలో మనం ఉన్నప్పుడు మన కోసం వచ్చి ప్రాణత్యాగం, బలిత్యాగం చేశాడు. కాబట్టి మనం ఎంతగా క్రీస్తు ద్వారా తండ్రిని దేవుణ్ణి ఆరాధించాలి. అందులో భాగంగా పిల్లారా, ఆరాధించే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే మత్తయి సువార్త, ఈ 3 విషయాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, ప్రతిసారి ఎవరు చెప్పకపోవచ్చు, బట్ ఈ విషయాల్ని ఖచ్చితంగా మీరు ఫాలో కావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలండి. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించము. అర్థమవుతుందండి. మనం వచ్చే ముందు చూడండి,
పేరెంట్స్కి బాగా అర్థమవుతూ ఉంటుంది. భార్యాభర్తలతో గొడవ, పిల్లలు రెడీ చేసేప్పుడు గొడవ కదా, వచ్చేప్పుడు ఆడవాళ్ళతో గొడవ, ఇవన్నీ మనసులో పెట్టుకుని కొంచెం ఆరాధిస్తే ఏమన్నా బాగుంటుందండి? అంటే సమాధానం లేకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా మనం తండ్రిని దేవుణ్ణి ఆరాధించకూడదనే మాట చెప్పకూడదు. అర్థమవుతుందండి? దీనికి అర్థం ఏంటంటే, ఈ వచనాన్ని మీకు ఎందుకు చూపిస్తున్నానంటే పిల్లారా, సమాధానం లేని స్థితిలో మనము తండ్రిని దేవుని ఆరాధించకూడదు. ఓకేనా? నెక్స్ట్, ఎట్లా మనం ఆరాధించాలి, ఏ ఆత్మతో దేవుని ఆరాధించాలి? యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మనం ఎప్పుడు కూడా చదువుతున్నటువంటి లేఖన భాగాలనే అండి, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలని అన్నాడు కదా. ఆత్మతో అంటే ఏ ఆత్మతో మనం ఆరాధించాలి? అది ఇప్పుడు క్వశ్చన్ కదా. ఏ ఆత్మతో మనం ఆరాధించాలి అంటే, సర్వసాధారణంగా ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ బోల్డ్ లెటర్స్లో థిక్గా ఆత్మ అనే పదం ఉంటుంది మీకు బైబిల్లో కదా. అక్కడక్కడ కనిపిస్తుంది. ఆత్మను ప్రతి చోట కనిపించదు, కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తుంది. అక్కడ 100కి మోర్ దాన్ 90% అది పరిశుద్ధ ఆత్మ అని మనం గ్రహించాలి. అర్థమవుతుందండి? ఆ బోల్డ్ లెటర్లో ఉన్న ఆత్మ అనేసి పెద్దగా రాసింటాడు, పెద్ద అక్షరాలతో, అది పరిశుద్ధ ఆత్మ అని గ్రహించవచ్చు. ఉదాహరణ చూడండి, ఇక్కడ ఆత్మతో అన్నాడు కదండి. ఈ ఏ ఆత్మ అనేసి చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన, చాలమ్మా, ఏమన్నాడు అక్కడ పిల్లారా? ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన, పరిశుద్ధ ఆత్మ వలన. అర్థమవుతుంది? మళ్ళీ బోల్డ్ లెటర్స్ వచ్చిందా? దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ వలన ఆరాధించచ్చు అని అన్నాడు. ఈ పరిశుద్ధాత్మ మనలోకి ఎప్పుడు వస్తుంది? అది కదా ఇప్పుడు మళ్ళీ ఏ ఆత్మతోనే తెలుసుకున్నాం, పరిశుద్ధాత్మతో అనేసి. ఈ ఆత్మ మనకి ఎప్పుడు వస్తుంది? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 35వ వచనం నుంచి ఉంటా చూడండి. 35వ వచనం చూడమ్మా. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అంటే ఇందాక మనం ఏదైతే ఏ ఆత్మతో మాట్లాడాలి, పలానా ఆత్మతో మనం మాట్లాడాలని చెప్తూ వచ్చాం కదా, దానికి సంబంధించినటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ. అర్థమవుతుందండి? ఏ ఆత్మతో ఆరాధించాలి మనము? పరిశుద్ధాత్మ. అంటే తండ్రిని దేవుని ఆరాధించే వాళ్ళందరూ కూడా బాప్తీసం పొంది ఉండాలి కదా. చాలామంది చాలా సంఘాల్లో కొత్తగా వచ్చే వారితో ఆరాధించమని ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు చాలామంది. అందులో ఏం తప్పలేదు, కానీ అంటే వాళ్ళు మారు మనసు పొంది ఉంటారు, బాప్తీసం తీసుకోకుండా వెయిట్ చేస్తూ ఉంటారు. చాలా సంఘాల్లో వాళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు యాక్చువల్గా. అందులో ఏం తప్పలేదు, కానీ వాస్తవంగా ఎవరు ఆరాధించాలి? బాప్తీసం తీసుకున్న వాళ్ళు మాత్రమే ఆరాధించాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి ప్రియులారా, సత్యమతం అంటే వాక్యానుసారంగా విషయం. ఇప్పుడు చెప్పండి, ఆరాధించేప్పుడు ఎన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలా? మొట్టమొదట సమాధానం లేని స్థితి మనం దేవుని ఆరాధించకూడదు. రెండోదిగా ఏ ఆత్మతో ఆరాధించాలి? పరిశుద్ధ ఆత్మతో. మళ్ళీ ఇంకో మాట కూడా ఉంది, సత్యమత అంటే వాక్యానుసారంగా విషయం. అంటే సేవకుడు ఇక్కడ ఏ మాటలు చెప్తున్నాడో వాటిని బేస్ చేసుకునేసి మనము ఆరాధించాలి కదా. ఇవి తర్వాత ప్రియులారా, ఆరాధించే కార్యక్రమం ఉందా? ఓకే. కాబట్టి దానికి 4 మాటలు కొన్ని చూసుకుందామండి. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామండి. ఇక్కడ ఏమంటున్నామంటే ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాను అన్న మాట ఉంది. ఈ మాటను బట్టి ఈరోజు మనము క్రీస్తు ద్వారా తండ్రిని దేవుణ్ణి ఆరాధిద్దాము. అది ఎలా అంటే పిల్లరా, చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే పరిమళ వాసనగా ఉండుటకు ఆయన మనల్ని ప్రేమించాడంట. ఉదాహరణకి ఈ మాట మీకు అర్థం కావాలంటే, ఆ పరిమళ వాసనగా ఉండడం కొరకు ఆయన ఏమైనా బలి అయినాడు కదా. చూడండి, మన దైనందిన జీవితంలో మన కొరకు మన తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు? మనం మంచిగా ఉండాలనేసి, లేదంటే మన కెరీర్ బాగుండాలనేసి, అదేవిధంగా మనం మంచి పొజిషన్లో రావాలనేసి, అంటే పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు అన్నమాట, వీడు నాలాగా కష్టపడకూడదు, మంచి ఉద్యోగం చేసేసి ఫ్యాన్ కింద కూర్చొని ఆఫీస్లో కూర్చో ఉండాలి, అంతే కదండి పేరెంట్స్ ఆలోచిస్తారు. మా పేరెంట్స్ నా గురించి అలా ఆలోచించారు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నా కదా. అంటే వాళ్ళు ఎక్కడేమవుతున్నారు? బాగా నలిగిపోతున్నారు కదా. వాళ్ళు నలిగిపోతే మనకి అంటే మనం సువాసన వెదజల్లాలనేసి, అర్థమవుతుందండి? వాళ్ళు నలగడం ఎందుకు? మనం సువాసన వెదజల్లాలనేసి.
అదే ఈ విషయం మనకు అర్థమవుతే ప్రేమ దేవుని వల్ల ఇక్కడ ఏమన్నా చూడండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఏమన్నాడంట కింద వచనంలో, మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాం. కాబట్టి పిల్లలారా, ఈరోజు క్రీస్తుని మనం ఘనపరచడానికి గల కారణం ఏంటంటే ఆయన మన కొరకు బలి అయిన అన్నమాట. అర్థమవుతుందండి. అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే మనం కూడా మన సహోదరుల నిమిత్తం ఈ విధంగా బలి కావాల్సిన అవసరం ఉంది అన్న విషయం మనకు అర్థం కావాలి. ఆరాధిస్తున్నప్పటికీ ఏం చేయాలా, మన సహోదరుల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువు ఎలా ప్రాణం పెట్టాడో, అంటే మనం పరిమళ వాసనగా ఉన్నాడు, వచ్చే వాళ్ళు కూడా సువార్త ప్రకటించాలి, ఇంకా బాగా వెదజల్లాలనే ఉద్దేశంతో వాళ్ళ కొరకు మనం కూడా ప్రాణం పెట్టబద్దులం ఉన్నాం. మరొక మాట చూసుకొని ముగించుకుందామంటే, ఈరోజు ఆరాధించడానికి గల కారణము మొట్టమొదటిగా ఏంటంటే క్రీస్తు మన కొరకు బలి అయినాడు. ఎందుకు? మనం పరిమళ వాసనగా ఉండడానికి. నెక్స్ట్ కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం అండి. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన మాట ఇక్కడ ఉందండి పిల్లారా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసిన మాట ఉంది. అసలు అంధకార సంబంధమైన అధికారం ఏంటింది అని మనం ఆలోచిస్తే ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. అంధకార సంబంధమైన అధికారం అన్నాడు. అంధకారం అంట, దానికి ఏముందంట, మళ్ళీ అధికారం ఉందంట. అంటే ఈ లైట్స్ అన్నీ కూడా ఆన్ చేసి ఆఫ్ చేసి అంటే ఏమవుతుంది, చాలా మబ్బుగా ఉంటుంది అన్నమాట, చీకటిగా అయిపోతుంది కదా. మరి దానికేం పవర్ ఉంటుంది, మరి ఇక్కడ పవర్ ఉంది అంటున్నాడు. అదే అంటున్నాడు కదా, అంధకార సంబంధమైన అధికారము అన్నాడు. ఉదాహరణకి పిల్లారా, ఈ అంధకార సంబంధం అంటే చీకటి అనేసి మాకు క్లియర్గా అర్థమవుతుంది కదా, అంతేనా? అంటే దానికి ఎలా అధికారం ఉందో చెప్తాను చూడండి. చాలామంది చూడండి బాగా మందుకు బానేసిన వాళ్ళని, మందు బావుల్ని కదా, వాళ్ళని అందులోంచి బయటకు రావడానికి చాలామంది చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి రాలేకపోతూ ఉంటారు. ఎందుకంటే నరాలన్నీ పీకేస్తున్నాయి, నా వల్ల కాలేదు. డాక్టర్ కూడా అంతా ఒకేసారి మానేద్దేనాడంట, మానేస్తే చనిపోతాను కాబట్టి కొద్ది కొద్దిగా తాగేసి నిదానంగా మానేస్తా అని చెప్తాడు, కానీ మానేయడు. అదేవిధంగా సిగరెట్ తాగే వాళ్ళు చూడండి, మానేయాలని ప్రయత్నం చేస్తుంటారు కానీ మానేయలేరు. అర్థం అంటే ఆ యొక్క అంధకార అంటే దానికి బానిస అయిపోయారు అన్నమాట. అందులోంచి బయటకు రాలేకపోతుంది. అదే పవర్ అంటే అర్థమవుతుంది. చాలామంది కార్డ్స్ ఆడతారు, ఏమంటారు దాన్ని, కార్డ్స్ ఆడతారు చూసా, మీ భాషలో ఏమంటారు, ఇస్పిటాకులు అని కూడా అంటారు పల్లెటూరులో. ఆ కార్డ్స్ ఆడేవాళ్ళు చూడండి, జూదానికి అలవాటు పడ్డవాళ్ళు చూడండి, ఈ ఐపీఎల్ మ్యాచ్లో కూడా చాలా బెట్టింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు అందులోంచి బయట నుంచి చాలా కష్టం. మా కొలిగి ఒక అబ్బాయి అన్నాడు, నన్ను అవతల 5 lakhs అప్పడ్డాడు. ఎందుకు రా అయినా బాబు అంటే 5 లక్షలు నా దగ్గర లేదు, ఇవ్వలేను, అడిగినామంటే ఇట్లా మా వాడు బెట్టింగ్ పెట్టి 7-4 లక్షలు అప్పు చేశారు, వాళ్ళంతా ఇంటి మీదకి వస్తున్నాను. అసలు ఆ అబ్బాయి అడ్రస్ లేడంట. అంటే దానికి బానిసైన వాళ్ళు ఎలా ఉంటారు చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల అంధకార సంబంధన అధికారం అంటే అదనమాట. చూడండి, ఇంకా వాక్యానుసారంగా అపోస్తల కార్యములో 26వ అధ్యాయము 18వ వచనం, దీనికి సంబంధించిన వివరణ చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశపడదామండి. అపోస్తల కార్యంలో 26వ అధ్యాయము 18వ వచనం మధ్యలోంచి చదవాలమ్మా. వారు చీకటిలో నుంచి వెలుగులోనికి అనే మాట ఉంటుంది చూడండి. అపోస్తల కార్యంలో 26వ అధ్యాయం 18వ వచనం మధ్యలో నుంచి ఉంటుందండి చూడండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, అదేవిధంగా సాతాను అధికారం నుండి దేవుని వైపుకి. అర్థమవుతుందమ్మా? ఏంటి అంధకార సంబంధమైన అధికారం అంటే ఏంటంట, చీకటిలోంచి వెలుగులోనికి అంటే ఇక్కడ చీకటి అంటే ఖచ్చితంగా మనం పాపం అని తీసుకోవచ్చు. అదేవిధంగా వెలుగు అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. రైట్. రెండవదిగా కింద ఏమన్నాడు, అంధకార సంబంధమైన అధికారం అంటే సాతాను యొక్క అధికారము. అర్థమవుతుందండి? సాతాను యొక్క అధికారము అంటే ఈ లోకంలో ఒక ఎమ్మెల్యేకి లేదంటే ఒక ముఖ్యమంత్రికి మనకి అధికారం అంటే ఏం చెప్తాను చెప్పండి. ముఖ్యమంత్రికి అధికారం అంటే ఒక పవర్ అంటే ఏం చెప్పండి. ముఖ్యమంత్రి కన్నా ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్యేల కింద ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా, ఐఏఎస్లు అందరూ కూడా ఉంటారు. వీళ్ళంతా కలిపి ముఖ్యమంత్రి యొక్క వర్గము అంటారు, అధికారం. అదేవిధంగా ప్రధానమంత్రి యొక్క వర్గము, ప్రధానమంత్రి యొక్క పవర్ అంటే ప్రధానమంత్రి కింద ఎవరు ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారు. అంటే ముఖ్యమంత్రికి ఎంత పవర్ ఉందో అంత కూడా అతనికి వస్తుంది. అదే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కింద ఎవరు ఉంటారు, ఎంపీలు ఉంటారు. ఎంపీలు, ముఖ్యమంత్రులు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీస్ యంత్రాంగం అంతా కూడా వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వలన అధికారం ఇక్కడ కూడా ఇది మనకు అర్థమవుతే సాతానిక అధికారం నుంచి
తండ్రిని దేవుడు క్రీస్తు ద్వారా ఎక్కడికి మళ్ళించాడంట? దేవుని వైపుకి. కాబట్టి ఈరోజు క్రీస్తుని మనం ఘనపరచాలంటే కారణం ఏంటంటే చీకటిలోంచి వెలుగులోనికి, అదేవిధంగా సాతాను అధికారం నుంచి దేవుని వైపుకి తిప్పాడు. కాబట్టి మనం క్రీస్తుని మనము ఘనపరచవచ్చు. ఓకేనా? నెక్స్ట్ అంధకార సంబంధమైన అధికారం అంటే ఇక్కడ ఒక మాట ఉంది, సాతాను అధికారం అనేసి. సాతాను అధికారం అంటే చెప్పండి, ఏంటి సాతాను అధికారం అంటే? ఎపిసోడ్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఉంటుంది చూడండి. ఏలైనగా మనం పోరాడుంది శరీరాలతో కాదు కానీ దాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలం మందున్న దురాత్మ సమూహముతోనూ పోరాడుచున్నాము. ఇది ఎవరి సమూహము? ఎవరి అధికారము? సాతాను అధికారము. ఇక్కడ ఏం అధికారం చూడండి, శరీరాలతో కాదంట, ప్రధానులతోనూ అధికారులతోనూ. అంటే సాతాను కూడా ప్రధానులు అధికారులు ఉన్నారంట. కానీ చూడండి, వాళ్ళందరూ ఇక్కడ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహముతోనూ పోరాడుచున్నాము. వీళ్ళు ఎవరు కూడా మనకు కనిపించరు. ఇప్పుడు చెప్పిన ఈ అధికారం అంతా కూడా, సాతాను అధికారం అంతా కూడా, ఈ దురాత్మ సమూహం ఎవరు కూడా కనిపించరు. ఉదాహరణకి కరోనా వైరస్ తెలుసు కదా, ఏ వైరస్ కూడా మన కంటికి కనిపించదు, కానీ మనల్ని బాగా సతాయిస్తుంది, ఇబ్బంది పెడుతుంది బాగా కదా. అదేవిధంగా కంటికి కనిపించే వాళ్ళతో మనం పోరాడచ్చు, ఏమని చేయొచ్చు, మనం వాళ్ళని కొట్టవచ్చు, లేదంటే వాళ్ళతో మనం కొట్టించుకోవచ్చు, ఓడిపోవచ్చు, గెలవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? కనిపించరు వాళ్ళు. అలాంటి అంధకార సంబంధ అధికారం నుంచి దేవుని వైపు మనకి మరించాడు. కాబట్టి క్రీస్తుని మనము ఘనపరచవచ్చు. అర్థమవుతుందమ్మా? కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి ఏం చేశాడంట? కొలసి 1:13 మళ్ళీ రండి, ముగించుకుందాం. కొలసి 1:13లో అంధకార సంబంధం అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. కాబట్టి ప్రియులారా, ఈరోజు తండ్రి అయిన దేవుణ్ణి మనము ఆరాధించడానికి కారణం ఏంటంటే 2 కారణాలు చెప్పిన. మొట్టమొదటిగా క్రీస్తు మన కొరకు బలయ్యాడు. ఎందుకు? మనం పరిమళ వాసన ఉండడానికి కోసము. రెండవదిగా అంధకారమైన సంబంధం అధికారం నుంచి విడుదల చేసి తన కుమారునికి రాజ్యానికి వారసులుగా చేశాడు. ఈ 2 మాటలను బట్టి మనము దేవుని ఆరాధిద్దామండి. దేవుడి వర్తమానాన్ని దీవించడం కాక ఆమెను ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు మీ మాటలు తండ్రి ధ్యానిస్తూ వచ్చినాం. స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మా పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన స్థితిలో మేము ఉండగా తండ్రి, క్రీస్తు ద్వారా మమ్మల్ని తండ్రి మీరు ఏర్పరచుకున్న విధానకై వేలాది వందనాలు తండ్రి. నైనా మీ ప్రియకుమార రక్తం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచిన విధానకై మీకు వేలాది వందనాలు, స్తుతులు తండ్రి. నైనా తండ్రి, మీ మాటలు తండ్రి విని విడిచిపెట్టే వారం కాకుండా తండ్రి మీ కొరకు మంచి సాక్షులుగా బ్రతికి తండ్రి ఆ విధంగా మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ధన్యతను మాకు కలగజేయమని సమస్తమైన మహిమా ఘనతా ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ ఈ ప్రార్థనను తిరిగి రానని యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికి వందనాలండి.